క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా చీరల దగ్గర ఉన్నామండి. ఈ ఇరాను, ఈ ఇరాక్, ఈ ఆఫ్ఘనిస్తాను మనం ఇంకా అక్కడే ఉండిపోతే ఆఖరికి చివరాఖరికి థాయిలాండ్ అభివృద్ధి సాధించింది. చూడండి, ఆ బిల్డింగ్ చూడండి మన డబ్బులతో. ఒకప్పుడు 2010లో ఒక తాయి బాటు వచ్చేసి ₹1 ఉండేది. 2020కి వచ్చేసరికి ఒక తాయి బాటు వచ్చేసి ₹2 అయిపోయింది. 2026 వచ్చేసరికి 5 సంవత్సరాల్లోనే ఒక తాయి బాటు ₹3 అయిపోయింది. 2030కి వచ్చి ఒక తాయి బాటు 4. అంటే థాయిలాండ్ ఎదుగుతుందే కానీ ఇండియా ఎక్కడ ఎదుగుతుంది? ఇంకా మనం చేరుతూనే ఉన్నాం. సంస్కృతి ఎవరికి వద్దండి, సంస్కృతి అందరికీ కావాలి. సంస్కృతితో పాటు అభివృద్ధి ఏది? ఇక్కడ చూడండి, థాయిలాండ్ చూడండి, మన డబ్బులతో కట్టినవా ఎన్ని బిల్డింగ్లను. ఇప్పుడు ఇరాను అభివృద్ధి లేదు, దరిద్రంలోకి వెళ్ళిపోతున్నా. గుడక వేసుకోవాలి, గుడక ఆడవాళ్ళకి ఇష్టం లేదు అక్కడ గుడక వేసుకోవాలి. వీళ్ళు గుడకే వేసుకోవాలి అన్నందుకు 10,000 తలకాయల అమ్మాయిలు తీసేశారు. అది ఎక్కడ న్యాయం? ఏమంటే సంస్కృతి అంటారు. ఇరాన్లోని నిన్న జస్ట్ వారం రోజులు అయింది, 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చట ముస్లిం వాళ్ళు. చట్టం తీసుకొచ్చారు, ఆ మహమ్మద్ గారు చేశారని చెప్పి, ప్రవక్త ఎవరో చేశారని. అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఏమన్నా సంస్కృతి అంటారు. అలా సంస్కృతి అని చెప్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి నేనేమంటున్నాను, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే అభివృద్ధి సాధిస్తాం. ఆడవాళ్ళు మనం చీరకి ఇంట్లకి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందంటే ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు కాలేజ్కి వెళ్ళకూడదు. ఎంతవరకు న్యాయం? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంటే మన దేశం ముందు